పంపులు ఆన్ చేస్తే పోయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా కూడా ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. కొంత మేము చేసి చూపిస్తాము అని చెప్తున్నాం. ఇవ్వాలి కూడా మళ్ళీ వేరే పార్టీకి అప్పచెప్తే, కేసీఆర్కి అప్పచెప్తే రేపే పోయి ప్రారంభం చేస్తాం. మేము మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం. గా పని చేయమని చెప్తున్నాం మేము. ఈ చెత్తబాగుడు అన్నీ వాగినాయి. మీ చెత్తబాగుడు అంతా కాదని చెంపమించిలో పడ్డది కదా, మూసుకోండి నోరు అని. ఇంకెందుకు వాగుతున్నారు? ఆయన ఎవరు? బండి సంజయ్ వేరు, రేవంత్ రెడ్డి వేరు అని అనుకున్నారా మీరు? ఎప్పుడైనా ఒకే తీరు గొంతులు కదా. ఇవాళనే కాదు, వారు పిసిసి ప్రెసిడెంట్, వీరు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్న కాలం నుంచి వెళ్ళి చూసినాం మనం. కేసీఆర్ని తిట్టడంలో ఇద్దరిది ఒకటే గొంతు, ఈయన రాసిచ్చిన స్క్రిప్టే ఆయన చదువుతాడు అని. సింపుల్. బండి సంజయ్కి అంతమించిన జ్ఞానమేం లేదు, సొంత జ్ఞానమేం లేదు. రేవంత్ అజ్ఞానంలోనే వారు కొంత పాలు పంచుకుంటారు అంతే. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి కూడా ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న కోరికలు ఏమవుతున్నాయో, వాళ్ళ న్యాయమైన కోరికలు ఈ పాటికి వాస్తవానికి వాళ్ళను ప్రభుత్వంలో కలిపేయాల్సి ఉండే. కానీ దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది వాళ్ళని. వాళ్ళు కేవలం ఉచిత బస్సు ఖర్చును భరించలేక తప్పించుకోవడం కొరకు డ్రామాలు చేసి ఆర్టీసీ కార్మికుల్ని కావాలని చెప్పి సమ్మగిపోయేటట్టు నెట్టిందే ప్రభుత్వము. ఆర్టీసీని సంక్షోభంలో పడే ప్రయత్నం చేస్తున్నదే ప్రభుత్వము. ఒక పథకం ప్రకారం చేస్తుంది. గత 2.5 ఏళ్లలో 10,000 మంది రిటైర్ అయితే ఒక్కరిని కూడా ఇప్పటివరకు నియామకాలు చేయలేదు. పాపం ఉన్న కార్మికులపైనే దారుణమైన భారణం ఇస్తున్నారు. ఒకరొకరు 10 గంటలు 12 గంటలు పనిచేస్తున్నారు. కేవలం డిపో మేనేజర్లు, ఇతర అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి రోజువారీ కూలీల కంటే అధ్వానమైంది ఆర్టీసీ కార్మికుల బతుకు. మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు ఏదైతున్నాయో వాటిని పరిష్కారం చేయాలి. వాళ్ళని పిలిచి వెంటనే సమ్మెను నిలుపుదల చేసేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ప్రభుత్వమే పథకం ప్రకారం ఆర్టీసీ కార్మికుల్ని సమ్మెలోకి నెట్టింది. ఇది స్పష్టంగా కనబడుతుంది. దాన్ని ప్రైవేటీకరించడం కొరకు చేసే కుట్రలో భాగంగానే ఈ రకంగా చేస్తుంది. అదేవిధంగా మా ఎలక్ట్రిసిటీ కార్మికులు కూడా ఏదైతే చేస్తున్నారో వాళ్ళు డిమాండ్ చేస్తున్న న్యాయమైన కోరికలను కూడా వెంటనే పరిష్కారం చేయాలి. ఇదే రేవంత్